హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గోఖలే తీర్మానం గురించి తెలుసుకుందాం. మనం ముందు వీడియోలో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ గురించి తెలుసుకున్నాము. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్, భారతీయ విశ్వవిద్యాలయాల చట్టము, అదేవిధంగా భారతీయ జాతీయ విద్యా ఉద్యమం గురించి మనము ముందు వీడియోస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనము గోఖలే తీర్మానం 1911 తెలుసుకుందాం. దీని గురించి 1910లో మార్చి 18న ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈ గోఖలే గారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికవ్వడం జరిగిందనమాట. 1910 మార్చి 18న 1910 మార్చి 18న. అయితే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద తీర్మానం ప్రవేశపెట్టాడు. ఈయన ఏం చేశాడు? నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టినప్పుడు ఇది వీగిపోయిందనమాట 1910లో. ఈ 1910 మార్చి 18న ఈయన నిర్బంధ ప్రాథమిక విద్య మీద తీర్మానం ప్రవేశపెట్టాడు. ఇది ఈ ప్రవేశపెట్టిన తీర్మానం అనేది వీగిపోయింది. మళ్ళీ రెండవసారి ఎప్పుడు ప్రవేశపెట్టాడు? 1911 మార్చి 16న ప్రవేశపెట్టారు. ఒక సంవత్సరం తర్వాత 1911 మార్చి 16న మళ్ళీ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంలో ఏమేమి అంశాలు ఉన్నాయి ఇప్పుడు మనము చూద్దాం. 6 నుంచి 10 సంవత్సరాలు 1 నుంచి 5 తరగతులకు ఉచిత ప్రాథమిక విద్యను అమలు చేయాలి. 6 నుంచి 10 సంవత్సరాలు 1 నుంచి 5 తరగతులు, 6 నుంచి 10 సంవత్సరాలు అంటే 1 నుంచి 5 తరగతులన్నా ఒకటే కదా ఫ్రెండ్స్. ఉచిత ప్రాథమిక విద్యను అమలు చేయాలి. దీనికి సంబంధించిన ఖర్చు కేంద్ర రాష్ట్రాలు భరించాలి. దీనికి సంబంధించిన ఖర్చు ఎవరు భరించాలి? కేంద్ర రాష్ట్రాలు భరించాలి. ప్రాథమిక విద్యా వ్యాప్తికి కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి. ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి. బడ్జెట్లో విద్యా ప్రస్తావన చేయాలి. బడ్జెట్లో విద్యా ప్రస్తావన ఉండాలి అని చెప్పాడు. ప్రాథమిక విద్యా వ్యాప్తికి కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధంగా ఉండాలంట? 1:30 లేదా 1:40గా ఉండాలి. విద్యా వ్యయాన్ని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో భరించాలి. విద్యా వ్యయాన్ని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యా వ్యయాన్ని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో, అంటే స్థానిక ప్రభుత్వం 1% అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 2% నిష్పత్తిలో భరించాలి. 6 నుంచి 10 సంవత్సరాలకు తగ్గకుండా బడికి పంపించాలి. అట్లా బడికి పంపించని తల్లిదండ్రులని శిక్షించాలి అని ఈయన తీర్మానంలో పొందుపరచడం జరిగిందనమాట. ప్రాథమిక విద్య కోసం స్థానిక సంస్థల మీద విద్యా సెస్ విధించాలి. ప్రాథమిక విద్య కోసం స్థానిక సంస్థల మీద విద్యా సెస్ విధించాలి. ప్రాథమిక విద్య కోసం స్థానిక సంస్థల మీద ఏం విధించాలి? విద్యా సెస్ అనేది విధించాలి. ఇంకా ఏం చెప్పాడు? 1913లో నూతన విద్యా విధానం వచ్చింది. 1913లో నూతన విద్యా విధానం అనేది వచ్చింది. స్వతంత్ర పూర్వం వచ్చిన నూతన విద్యా విధానం. స్వతంత్ర పూర్వం వచ్చిన మొట్టమొదటి నూతన విద్యా విధానం ఏది అంటే 1913. గోఖలే తీర్మానం తర్వాత ప్రాథమిక విద్య కోసం ఈ విధానాన్ని ప్రకటించారు. గోఖలే తీర్మానం తర్వాత ప్రాథమిక విద్య కోసం ఈ విధానాన్ని ప్రకటించారు. ఇందులో ఏంటి ఆ ముఖ్యాంశాలు అంటే, పూర్వ ప్రాథమిక పాఠశాలలని విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. పూర్వ ప్రాథమిక పాఠశాలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. ఉన్నత ప్రాథమిక పాఠశాలను అవసరం ఉన్న ప్రదేశంలో స్థాపించాలి. పూర్వ ప్రాథమిక పాఠశాలను విస్తరించి అందరికీ విద్యని అందుబాటులోకి తేవాలి. ఉన్నత ప్రాథమిక పాఠశాలలను అవసరం ఉన్న ప్రదేశంలో స్థాపించాలి. స్థానిక విద్యా బోర్డు స్థాపన చేయాలి. స్థానిక విద్యా బోర్డు స్థాపన అనేది చేయాలి. గ్రామీణ పట్టణ ప్రాంత పాఠశాలల్లో వేరు విద్యా ప్రణాళికలు ఉండాలి. గ్రామీణ పట్టణ ప్రాంత పాఠశాలలో వేరు విద్యా ప్రణాళికలు ఉండాలి. శ్రీ విద్య ప్రోత్సహించాలి. 1916-17లో బ్రిటిష్ విద్యతో కూడిన 1916-17లో బ్రిటిష్ విద్యతో కూడిన హిందూ కళాశాల కలకత్తాలో ప్రారంభించారు. 1916-17లో బ్రిటిష్ విద్యతో కూడిన హిందూ కళాశాల ఎక్కడ ప్రారంభించారు? కళాశాల కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.